హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ హౌస్లో సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్లు ముగిసిపోవడంతో ఇక రేషన్ టాస్క్లు మొదలు పెట్టేశారు. అయితే ఎప్పుడు కొట్టుకునే టాస్క్ అనుకున్నారేమో కానీ తాజాగా ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో నిఖిల్ టీం విజయం సాధించింది. అయితే ప్రోమోలో మణికంఠ కామెడీతో ఎరగతీసేశాడు. కానీ మణి ఏం చెప్పినా ఏం చేసినా తప్పే అన్నట్టుగా మరోసారి వింత వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది యష్మి గౌడ. హౌస్ లో ఆహారాన్ని నిల్వ చేసుకునే సమయం వచ్చేసిందంటూ బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఓ ఫన్నీ టాస్క్ పెట్టాడు. ఎవరు ఎంత ఎక్కువగా ఆహారాన్ని నిల్వ చేసుకుంటారనేది మీరు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వినిపించే సౌండ్లు వరుస క్రమంలో గుర్తు పెట్టుకొని అదే వరుస క్రమంలో రాయండి అంటూ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ముందుగా కోడి పుంజు కూత, క్రాకర్ సౌండ్, ఏనుగు గింకారం, మేక అరుపులు వినిపించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో శక్తి టీం నుంచి నిఖిల్, మణికంఠ, కాంతార్ టీం నుంచి ప్రేరణ, నైనిక పార్టిసిపేట్ చేశారు. అయితే ఎగ్జామ్ లో ఆన్సర్స్ రాని స్టూడెంట్ లా నిఖిల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అదిరిపోయాయి. ఇక నబీల్ ఈ టాస్క్ కి సంచాలకుగా వ్యవహరించాడు. ఆ తర్వాతి రౌండ్ లో శక్తి నుంచి యష్మి, సోనియా, కాంతార టీం నుంచి సీత, విష్ణుప్రియ ఆడారు. వీళ్ళకి డిఫరెంట్ సౌండ్స్ వినిపించాడు బిగ్ బాస్. అయితే కోతి చేసే సౌండ్ కి గాడిద అనే ఆన్సర్ రాసింది సీత. దీంతో మంకీ ఎలా అరుస్తుంది అంటూ సీతను అడిగాడు బిగ్ బాస్. దీనికి ఓ వింత సౌండ్ ఇచ్చింది సీత. అయితే మణికంఠ మాత్రం గాడిద సౌండ్ సూపర్ గా దింపేశాడు. అయితే పక్కన కూర్చున్న యష్మి చాలా అసహ్యంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇక ఈ టాస్క్ లో నిఖిల్ టీం గెలిచింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో అయితే మణికంఠ మెంటల్ టార్చర్ చూపించింది యష్మి, సోనియా. ముఖ్యంగా సోనియా అయితే మణికంఠ ఏది మాట్లాడినా తప్పే అన్నట్లు గంటలు వాదిస్తూనే ఉంది. ఆ దెబ్బకి చిరాకొచ్చి మైక్ విసిరి పారేశాడు మణికంఠ. అయినా కూడా వదలకుండా ఇంకా టార్చర్ చేసింది సోనియా. దీంతో తనదే తప్పు చేయని తప్పుకి సారీ చెప్పాడు మణికంఠ. దీంతో ఈ వారం సోనియా ఎలిమినేట్ అయిపోవాలంటూ ఆడియన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. ప్రొమోలో సగానికి సగం పైగా కామెంట్లు ఇవే ఉన్నాయి. సోనియాను ఎలిమినేట్ చేసేయండి బాబు, చూడలేకపోతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు ఆడియన్స్. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సోనియాకి ఓటింగ్ అయితే అస్సలు లేదు. కానీ బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేస్తాడా లేదా అనేది అందరికీ తెలిసిన విషయమే. కనుక సోనియాకి ఓట్లు పడినా పడకపోయినా ఇంకొన్ని వారాల పాటు హౌస్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోనియా వల్ల హౌస్ లో ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. రేటింగ్ కావాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో సోనియాని మాత్రం ఎలిమినేట్ చేయరనుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.